ప్రభుత్వ పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పథకం బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్ మరియు పోస్ట్ మాస్టర్ మహమ్మద్ అన్నారు. వెల్దుర్తి పట్టణానికి చెందిన బెస్త కులస్తుడు పంపరి సత్యనారాయణ ఇటీవలి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించారు. ఆయన గతంలో పోస్టాఫీస్ ద్వారా ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆ కుటుంబానికి బీమా సొమ్ము 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. శనివారం బాధిత కుటుంబ సభ్యులకు సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్, వార్డు సభ్యుడు పంపరి పవన్ రాజ్ మరియు పోస్టాఫీస్ అధికారుల చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం స్వల్ప మొత్తంలో చేసుకునే ఈ బీమా ఆపద కాలంలో కుటుంబాన్ని ఆదుకుంటుందని ప్రతి ఒక్కరూ ఈ పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మరియు పోస్టాఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక బండి కానీ కారు కానీ వేసుకుని రోడ్డుపైకి వెళ్తే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు కదా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని. చేస్తారు. అటువంటిది మన లైఫ్కి ఇన్సూరెన్స్ ఉందా అని ఎవరు అడుగుతున్నారు? మనల్ని ఎవరన్నా అడుగుతున్నారా? అడగరు. అది అవసరం లేదు. అది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎవరు అడగరు. కాబట్టి అది అడిగే వాళ్ళు లేరు. కానీ మనం స్వతహాగా మనకి ఎంత ఇన్సూరెన్స్ ఉంది, రేపటి తరం అంటే రాను ఒకవేళ మనం దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగినా కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటుందా ఉండదా, ఏం చేస్తే ఉంటుంది, అది ఆలోచన చేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్గా చేసుకోవాలండి. మనం గుడికి వెళ్తున్నాం, గుడికి వెళ్తే బయట చెప్పుల షాప్ ఉంటుంది కదా, పెట్టుకోమన్నాడు. ఒక 10 రూపాయలు ఇచ్చి పెట్టుకుంటున్నాం కదా, టెంపరీ కదా. అట్లానే ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మన లైఫ్ కంటే ఒక వాల్యూ ఉంటుంది. మనం లేని లోటు ఆబ్వియస్గా ఫ్యామిలీకి భర్తీ ఎవ్వరు చేయలేదు, ఏం చేసినా కూడా చేయలేదు, ఆస్తులు కూడా పెట్టినా ఏం చేయలేదు. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకు ట్రబుల్ కాకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా అందరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ అనమాట. అది చెప్పాల్సింది. నెక్స్ట్ చాలా సర్వీసెస్ ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అనేది ఉత్తరం బట్వాడ చేయడానికి మాత్రమే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. మల్టీ సర్వీసెస్ అయిపోయినాయి, మల్టిపుల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నాం. మేము కూడా బ్యాంకుతో ఈక్వలెంట్గా అయిపోయినాం ఆల్మోస్ట్. ఇక మాకు ఏంటంటే డైరెక్ట్గా లోన్ ఇచ్చే ఫెసిలిటీ ఒకటే లేదు. అదర్వైజ్ మేము బ్యాంక్తో పాటు ఒకప్పుడు ఏంటంటే ఉత్తరాలు బట్వాడ తీసుకోవడానికి ఉంటుంది. మొత్తం ఆన్లైన్ డిజిటలైజేషన్ అయిపోయింది. మొబైల్ యాప్స్ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏదైతే టెక్నాలజీ మమ్మల్ని లీడ్ చేస్తుందో దాన్ని మేము అందిపుచ్చుకున్నాము. పోస్ట్ ఆఫీస్ అనేది ఒకప్పుడు మాన్యువల్గా పనిచేసేది, అట్లా లేదు. ఇప్పుడు మొత్తం కూడా డిజిటలైజేషన్. అంటే మీకు నాకు పాస్బుక్లో మాన్యువల్గా రాస్తున్నట్టు మాకు యూపీఐ కానీ చేయడం మాత్రం మొబైల్లో ఆన్లైన్లో చేస్తారు. అందరికీ కూడా ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఉత్తరం రాకుండా ముందే ఎస్ఎంఎస్ వచ్చిందా ఎవరికైనా? లేదు, రీసెంట్గా ఉత్తరం వస్తుంది అని డిస్పాచ్ అయినట్టు కానీ రిసీవ్ అవుతుందని కానీ. సో అట్లాంటి సర్వీస్ ఏదవుతుందో అదంతా కూడా పోస్ట్ ఆఫీస్ అనేది టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంది. సో ప్రతి గ్రామాన కూడా ఏదైతే తపాలా సర్వీస్ ఉందో అదంతా కూడా అందించాలి, మెరుగ్గా అందించాలని ఉద్దేశంతో టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అన్ని అందించుకున్నాము. దాంట్లో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సర్వీస్ అనేది మేము లాంచ్ చేసినాం అనమాట. సో ఈ బ్యాంక్ వీళ్ళది మా అనుబంధ సంస్థ. వీళ్ళ ద్వారా మనం ఏంటంటే వేరే బ్యాంకులో ఉన్న డబ్బులు ఇప్పుడు చాలా మటుకు అందరూ ఏపీఎస్ తీసుకుంటున్నారు సార్, వేరే బ్యాంకులో ఉన్న డబ్బులు పోస్ట్ ఆఫీస్ ద్వారా. సో అట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నాము, ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇస్తున్నాము, ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇస్తున్నాము, లోన్స్ చెప్పారు కదా ఎంఎస్ఎంఈ స్మాల్ లోన్స్ అవి ఇస్తున్నాము. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో మా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, సేవింగ్స్ ఉంది. ఇన్సూరెన్స్ అనేది మనం ఏంటంటే మన తర్వాత అనేది కాకుండా ఖచ్చితంగా కూడా అది ఒక బాధ్యత లాగా వహించి మనం తీసుకున్నట్టయితే అది 2 రకాలుగా వర్తిస్తుంది అనమాట. ఇప్పుడు యాక్సిడెంటల్ అంటే యాక్సిడెంట్ అయితే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అంటే దీనిలో కండిషన్ అంటే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year తర్వాత అంటే సర్టెన్ పాలసీ మనం చేసేటప్పుడు ఆటో రెన్యూ అవుతుంది అని మనం టిక్ కొట్టినాం అనుకోండి, ఆటో రెన్యూ ఆటోమేటిక్గా మనం అకౌంట్లో బ్యాలెన్స్ చేస్తే అవుతుంది. అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఏం చేసినా కూడా ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి, నేను ఈ పాలసీ చేశాను, నా పేరు మీద ఈ పాలసీ ఉంది, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే తెలియకుండా మిస్ అయిపోయినవి చాలా ఉంటాయి. ఇన్సూరెన్స్ అనేది ఏదైనా సరే చాలా మటుకు అకౌంట్స్లో బ్యాలెన్స్ ఉంటాయి, వాళ్ళు చనిపోయి ఉంటారు. అని అదంతా ఏమవుతుంది, గవర్నమెంట్కి మిగిలిపోతుంది అనమాట. ఎల్ఐసి వాళ్ళు ఇంత డబ్బులు అనౌన్స్ చేశారు, ఏమంటారు పిఎం స్కీమ్ కోసం అని చెప్పేసి వస్తుంటాయి కదా న్యూస్లో మధ్య మధ్యలో. సో ఇవన్నీ అన్క్లెయిమ్డ్ ఉంది. సో మిగిలిపోయిన డబ్బులతో మళ్ళీ గవర్నమెంట్ స్వాగతం చేసుకుంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఏది చేసినా ఫస్ట్ ఇంట్లో వాళ్ళు చెప్పాలి. దాస్ దయాల పాలు చేస్తారు మాట్లాడితే 99 రూపాయలు కట్టించాము. 799 రూపాయలు కట్టిస్తే దానికి 15 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది యాక్సిడెంటల్గా. ప్లస్ ప్రతి సంవత్సరం కట్టవలసి వస్తుంది. యాక్చువల్గా అయినది ఏమైందంటే ఒక లాస్ట్కి చనిపోయే ముందు 6 రోజులే ఉంది ల్యాబ్స్ అయిపోయింది పాలసీ. నేను అంతకుముందే అయిపోయిందని చెప్పేసి కూడా అడిగినది. మీరు అయిపోయింది మళ్ళీ కట్టుకుంటే సరే 10 పైసలు ఏమన్నా తర్వాత కడతా అని చెప్పేసి చెప్పిండు.
చెప్పిన తర్వాత ఒకవేళ మళ్ళీ నేను డెత్ అయినప్పుడు కూడా నాకు అడుగుతే చెప్పినా నేను లేదు పాలసీ అని ల్యాబ్స్ అయిపోయింది అని చెప్పాను. తర్వాత సార్ పంపించేస్తే ఇంకా 6 days ఉందని చెప్పారు. వాస్తవంగా 6 రోజులే వీళ్ళకు 15 లక్షలు రాయడానికి కారణం. లాస్ట్ ఫైనల్కు 6 రోజులు ఉండడం వల్లనే వాళ్ళకు వచ్చింది 15 లక్షలు వచ్చింది. వాస్తవంగా మన ఈ విశ్వ సంఘం వాళ్ళకు మొత్తం మత్స్యకారులకు అందరికీ చేయించినవి ఇది. ఎందుకంటే వాళ్ళు చెల్లెలు చెప్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కాబట్టి వాళ్ళ అధ్యక్షులు చెప్పేసి అందరితో చేయించిన. ప్లస్ ఇంకోటి ఏం చేశాడు, ప్రతి ఒక్క సంఘానికి అది చేసేసి వాస్తవంగా నేను ముఖ్యంగా ప్రెస్ వాళ్ళతో కూడా అందరితో చేయించిన. ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఇంచుమించు అందరికీ పాలసీ ఉంది. ప్లస్ మన యువ సార్ చెప్పేసి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు ప్లస్ యువ సార్ కూడా ముఖ్యంగా ఫస్ట్ చేసి తర్వాత వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా చేయించినాం. మళ్ళీ మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో కూడా అందరితో మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో హమాలి యూనియన్ వాళ్ళకు కూడా మొత్తం ప్రతి ఒక్కరికి పాలసీ ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి పాలసీ ఇది. ఒక 799 రూపాయలు కట్టుకుంటే మనం ఇంచుమించు మనకి ఎంత 15 లక్షల రూపాయలు వస్తుంది. మళ్ళీ దాని తర్వాత 3 days మనం ఒక హాస్పిటల్లో ఉంటే డైలీ 1000 రూపీస్ వాళ్ళకు మనం డిశ్చార్జ్ సమ్మరీ ప్లస్ వర్జన్ బిల్స్ పెడితే డైలీ 1000 రూపాయలు వస్తుంది. ప్లస్ ఐసీయూలో ఉంటే డైలీ 2000 వస్తుంది. మళ్ళీ తర్వాత వాళ్ళకు అంత్యక్రియల గురించి అని చెప్పేసి 5000 రూపీస్ కూడా ఇస్తారు. చాలా మంచి పాలసీ. ఇంచుమించు మనకి రోజుకు 2 రూపాయలు 2.5 3 రూపాయలు పడుతుంది. కానీ మాత్రం ఇది చేసుకుంటే అదేవిధంగా ఇదే కాకుండా మన పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాస్తవంగా ఏ సంస్థ అని బోనస్ పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. మళ్ళీ ఇంకోటి ఎటువంటి ఏజెంట్ కమిషన్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో వాళ్ళకు వేరే దాంట్లో మనం చేస్తే దాంట్లో ఏమంటే ఏజెంట్ కమిషన్స్ చేయవలసి వస్తుంది. ఇందులో ఎటువంటి ఏజెంట్స్ కమిషన్ ఉండదు. బోనస్ తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ బోనస్ వస్తుంది. పిఎల్ఐ అని చెప్పేసి ఇంకోటి పిఎల్ఐ ముఖ్యంగా పిఎల్ఐ ఏముందంటే ఇంతకుముందు ఓన్లీ టౌన్స్ వాళ్ళకు గవర్నమెంట్ సర్వెంట్స్కే ఉంటుండేది. ఇప్పుడు ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పిఎల్ఐ మనం ఇస్తున్నాం. ఇంకోటి ఆర్డీ అని చెప్పేసి పిఎఫ్ మంచి బోనస్ రేట్స్ ఉన్నాయి. చాలా మంచి. మీరు ఒకవేళ ఎవ్వరికి కావాలన్నా కానీ ఇంకోటి ముఖ్యంగా ప్రతి గ్రామంలో సర్వీసింగ్ చేయడానికి దీనికి వర్కర్స్ కూడా ఉన్నారు. మీ ఇంటికి వచ్చి కూడా ఇంకోటి ఐపీపీ పేమెంట్స్ మన ఏపీఎస్ పేమెంట్స్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి సర్వీస్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఎవ్వరికి కావాలన్నా కానీ మనం చేయొచ్చు. ఇంకోటి ముఖ్యంగా నాకు తెలిసి మట్టుకు ఇక్కడ వెల్దుర్తిలో మాత్రం చాలా మందికి పిఎల్ఐ ఉంది. ముఖ్యంగా నేను సర్పంచ్ గారితో ఇప్పుడే మాట్లాడినాను. ఒక విషయం ఏమంటున్నా అంటే సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది. ఇంట్లో ఇంచుమించు 75% మన వెల్దుర్తిలో సుకన్య సమృద్ధి యోజన ఉంది. కాకపోతే ఒక 25% వాళ్ళకి మెయిన్ ఏంటంటే అవగాహన లేక చాలా చాలా మంచి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయని చెప్తున్నాము, పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తున్నాము. జనాలందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కానీ మనం జనాలు అప్రోచ్ అయినప్పుడు ఏమన్నా ఉద్దేశం ఏముంటుందంటే జనాలు ఇన్సూరెన్స్ తీసుకోమంటే నేను పోయినంత అమౌంట్ వచ్చే అమౌంట్ ఎవరికి కావాలి, నేను ఉన్నప్పుడు వచ్చే అమౌంట్ ఎక్కువ జనరల్గా మాట్లాడేది ఏంటంటే లేదు ఈ యాక్సిడెంట్ పాలసీ గురించి చెప్తున్నాను. నాకేమవుతుంది, నేనేమవుతుంది, నేను బండిని మంచిగా నడుపుతాను, ఏమవుతుంది, నాకేం కావాలన్న ఉద్దేశం ఉంటుంది. కాకపోతే ఇన్సూరెన్స్ చేసుకునేది ఎందుకోసం మనం చేసుకునేది, ఇన్సూరెన్స్ ఎవరైనా చేసుకునేది మన కోసం అయితే కాదు, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసం మనం చేసుకుంటాం. ఒకవేళ అనుకోకుండా మధ్యలో ఏమైనా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ ఫ్యామిలీలో ఇంటి పెద్ద ఉన్నారు, ఇంటి పెద్ద సంపాదించేది ఇంట్లో పెద్ద ఒకవేళ ఇంటి పెద్ద సంపాదించే వాళ్ళు ఇంకా ఏమైనా ప్రమాదం జరిగింది అనుకోని వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఆర్థికంగా పెద్ద అంటే చాలా కష్టమవుతుంది. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడం, ఒకవేళ వాళ్ళకి ఇంకా నుంచి ఆస్తులు కనుక లేకపోతే బాగా ప్రాబ్లం అవుతుంది. సో దీనికోసం మనం ఇన్సూరెన్స్ అన్నది అవగాహన, జనాలకి అవగాహన లేదు. ఇన్సూరెన్స్ అనగానే జనాలు ఏమంటారంటే నాకు ఇప్పుడైతే ఏం కాదు, నాకేమవుతుంది, లేదంటే నేను పోయినాక వచ్చే అమౌంట్ ఏం చేసుకోవాలి, ఇదే ఉద్దేశంతో జనాలు అందరూ ఉంటారు. కాకపోతే అది తప్పు. ఏంటంటే ఇప్పుడు చెప్పలేము. కరోనా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా యాక్టివ్గా ఏంటంటే ఇన్సూరెన్స్ ఎక్కువగా సపోర్ట్ చేసింది. ఇన్సూరెన్స్ ఎక్కువ జనాలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమం చేపడుతుంది. కరోనా తర్వాత అకస్మాత్తుగా చనిపోయే మరణాలు ఎక్కువైపోయినాయి. జనాలు అంటే ఇంతకుముందు ఎట్లా అంటే 60-70 దాటిన తర్వాత 60-70 ఎవరికి ఏం కాకపోతుండే, అందరూ ఆరోగ్యంగా ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఇప్పుడు మధ్యలో యంగ్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ కానీ రకరకాల రీజన్స్ చనిపోవడం ఎక్కువైనాయి. ఈవెన్ రోడ్డు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువైపోయినాయి మనం కంపేర్ చేసుకుంటే. ప్రతి ఊళ్ళలో అయితేనే ఉన్నాయి మధ్యలో. సో దానికోసమే ఇట్లాంటివి కూడా కవర్ చేయడానికి కోసము ఏంటంటే ఇన్సూరెన్స్ పెట్టుకోవాలంటే జనరల్గా మనకు తెలిసింది ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలి. అట్లా ఎక్కువ అమౌంట్ కాకుండా నాకున్న పేదవాళ్ళు కూడా కట్టుకోవడానికి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటట్టు చిన్న చిన్న పాలసీస్ కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. అందులో ఒకటి ప్రమాద బీమా. మనం కేవలం సంవత్సరానికి 800 రూపాయలు పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు మనకు ప్రమాద బీమా ఉంటుంది.
అందులో ఎలాంటి ఆ సంవత్సరం లోపల ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా వాళ్ళకి 15 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుంది. సో ఈ ప్రమాదం జరుగుతుందని మనం అయితే అనుకోలేము. ప్రమాదం జరిగినప్పుడు కూడా మనం ఆ జరిగిన ప్రమాదానికి మనం ఏం చేయలేము. దానికి కోల్పోయిన వ్యక్తిని మనం తీసుకెళ్ళలేము, వాళ్ళ బాధను మనం వాళ్ళకి ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్యామిలీకి ఒక ఆర్థిక భద్రత అయితే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన సత్యనారాయణ గారు అనుకోకుండా ఇప్పుడు చేపట్టడానికి పోయారు, అనుకోకుండా ప్రమాదం జరిగింది, అది ఎవరు అనుకోలేదు, అట్లా అవుతుందని అనుకోలేదు. అట్లా ఉంటే అంతా వాళ్ళ ఫ్యామిలీకి ఉంటే భరోసా ఉంటుంది. అనుకోకుండా ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళకు ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యామిలీకి ఒక భద్రత అయితే వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఆర్థికంగా అయితే ఒక క్లెయిమ్ వచ్చడం వల్ల ఆర్థికంగా వాళ్ళకి ఒక రకమైన సపోర్ట్, ఒక రకమైన అండగా ఏంటంటే ఒకటి అయితే ఉన్నది. సో ఇది జనా